టీసీ తీసుకున్నావా? ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటగా. ఆల్ ది బెస్ట్. ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు? పాప మీద టెన్షన్ లో ఉన్నాడులే. హాయ్ సార్, నేను మీనా, ఫస్ట్ ఇయర్. మీరేంటి సార్ ఇక్కడ? అంటే టీసీ కోసం వచ్చా, అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా. ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టుంది. వి మిస్ యు ఎ లాట్ సార్. అవునా? మరి నంబర్ తీసుకో, మిస్ అయినప్పుడల్లా కాల్ చేయి. 9849015457. థ్యాంక్ యూ సార్. కాల్ బై చేయి. సార్. బాయ్. కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం ఏ, ఇట్రా. మ్యామ్, ఫోనే అంత మిస్ అవుతున్నావా నువ్వు? మ్యామ్. నంబర్ తీసుకున్నావా? ఏ రావే, రా రమ్మన్నా. ఏయ్ రిజల్ట్స్ వచ్చారా? యో ఏందయ్యా ఇది? ఓ ఈ అబ్బా పడవ నేను ఎడ చూడలేదా? ఏ తక్కువ వేసాడా? రే, ఇన్ని మార్కులు వచ్చా అంటే ఎవడన్నా నమ్ముతాడరా? చస్తే నమ్మను. ఎవడైనా రీకౌంటింగ్ లో 3 లేక 5 మార్కులు వేస్తాడు కానీ ఈడెవడరా 50, 60, 70 మార్కులు వేసాడు. ఇట్స్ అ మిరకల్ అంకుల్. ఇన్ఫాక్ట్ ఒక సబ్జెక్ట్ లో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అందుకే నమ్మలేకపోతానమ్మా. అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారులో అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట. పేపర్లు మిస్ అయినాయి. మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట. కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్ని వచ్చాయా? యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద తిడతావా? వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉంది మీ ఫేస్ లో. హ, వాట్రే కంగ్రాట్స్ రా. ఆ రోజు చిన్న పిల్లల ముందు అవమానించావు, మర్చిపోయా అనుకున్నావా? నహి మే నహి, ఐ డెంట్ ఫర్ నేను ఆగను. సారీ రా. నీ సారీ ఏం అక్కర్లేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. మగరా నాకు డబ్బులు ఏం అక్కర్లేదు. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోరా. అరే పెద్దవారు ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకోవాలి. థ్యాంక్స్ అంకుల్. ఇటు ఇచ్చా. నవ్వరా. ఏంటేంటి ఏంటలా నవ్వుకుంటున్నారు? మన అర్జున్ రీకౌంటింగ్ లో అన్ని సబ్జెక్ట్ లో పాస్ అయ్యాడు, పైగా డిస్టింక్షన్. అబ్బా పోన్లే, డబ్బులు ఇచ్చినందుకు పని జరిగింది, అది చాలు. డబ్బులా? డబ్బులేంటి? అంటే నాన్న రీకౌంటింగ్ ఫీజు వేస్ట్ అవ్వలేదని అంటున్నారా? అంటే ట్రూ. అంతే అంతే నాన్న అలాగే జీమాట్ కూడా రాయమన్నా. నాన్న జీమట్ గిమట్ నవ్వాలి కదా, నేను రాయను. జీమాట్ ఒక్కటి నా కోసం నాన్న, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, మీకోసం రాస్తాను. అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా. అను వద్దని చెప్పాను కదా. అంకుల్ పాప రాయనేమ్మా, ఆశపడుతోంది. ఎందుకు తింటాం? నేను పెళ్లి చేసుకోమంటున్నాను, అది చదువుకుంటానంటుంది. లేకపోతే ఓ పని చేద్దాం, నేను ఫారిన్ సంబంధం చూస్తాను, చేసుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత చదివేసుకో. బాగుంది. చండాలంగా ఉంది. ఏయ్, అను అను నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటే? ఇది ఏడు మొహం పెట్టినప్పుడల్లా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ రా. దాన్నే శాడిజం అంటారు. ఐ లైక్ ఇట్. సాటిస్ఫై అయింది చాలు. ముందా జీమెట్ ఫండ్ సంగతి చూడు. అంత డబ్బెందుకురా? ఏ ఆంటీ చెప్తే కానీ ఎవరా? అలా అని కాదురా, ఈ మంత్ కొంచెం టైటు. పోనీ ఉండు, సరిత ఆంటీని అడిగిస్తాను. అయ్యో వద్దా ఆంటీ, అంత అర్జెంట్ ఏం కాదులే, తర్వాత చూద్దాం. వస్తాను. తాగలరా? మనీ అడ్జస్ట్ అవ్వలేదురా? మీ బావేమన్నా డబ్బులు అప్ ఫ్రంట్ కట్టకపోతే మా బావ అస్సలు ఊరుకోడు. అసలే మనీ మైండెడ్ ఫెలో. రేపోని నీ వల్ల ఏమైనా అవుతుందా? చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకుని తిరుగుతున్నాం. రే అను, అర్జున్ ఏంటిది? ఏదో డబ్బులు అవసరం అన్నావంటగా. తీసుకో తీసుకో. థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. జాగ్రత్త. దేనికి? ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయమేస్తుంది, కానీ తప్పక చేస్తున్నావని అర్థమవుతుంది. అందుకే బీ కేర్ఫుల్. అను అంటేనే బంగారం రా. తీసుకోండి సార్. వీడే మీ ఎగ్జామ్ రాశాడు. అయ్యోసారి విషయం లాగా ఏంటి ఈడా? స్వీట్ దగ్గరికి రే, రే, అచ్చు నాలా ఉన్నాడు కదా. టూ మచ్ రా. ఏ యాంగిల్ నుంచి రా బావ? అయ్యా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ప్రసాదం వెళ్ళు, బారే బారే. ఆల్ ద బెస్ట్. తెలిసిన మంత్రా. పేపర్ ఇస్ వెరీ టఫ్ బ్రో. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎగ్జామ్ రాయాలి.
ఓరిడమ్మ బడువా ఏందా ఇది జిమేట్ రే చింటూ రే చిన్నప్పుడు ఎంత గొడవ చేసేవాడు స్కూల్కి వెళ్ళని అలాంటోడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా అర్జున్ని నిన్ను ఉండవే అర్జున్ని నిన్ను నమ్మి పంపిస్తున్నాను సరిగ్గా చూసుకో ఓకే ఆంటీ చురుకు ఎత్తుకుంటే చాలు ఒంటి మీద పోసేవాడు. అన్బిలీవబుల్ స్కోర్ అండి వెరీ రేరు. మొన్నే మా వాడికి శుక్రమార్దశ ఎంటర్ అయింది. నా 4వ సంవత్సరం చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్గా చేసిన ఫంక్షన్ ఇదే. నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది. కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా హ్యా బొక్కలే. సార్ సార్ రండి. వావ్ సినిమా 100 డేస్ ఫంక్షన్ అడవడేంటి? అంతా మీ దయ సార్. రండి మా నాన్నని పరిచయం ఓకే. చేస్తాను. కూర్చోండి సార్. నాన్న ఈయన సర్వేష్. ఈయన జీమాట్ కోచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి స్కోర్ వచ్చింది. ఓహో రండి 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 రండి. ఏంటి చేతులు ఖాళీగా ఉన్నా ఏం తీసుకోరా? యా షూర్. Waiter, రామా. మర్చిపోయాను ముందు మిమ్మల్ని అందరికి పరిచయం చేయాలి. ఈయన సర్వేష్ అని ఈయన కోచింగ్ సెంటర్ లో చదివే మా వాడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. రండి సార్ ఇంకా చాలా మంది ఉన్నారు. మిస్టర్ జార్జ్ హీ సర్వేష్ గారు. మై సన్ స్టడీ ఇన్ దిస్ కోచింగ్ సెంటర్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. కమ్ నెక్స్ట్ టేబుల్. ఏంటల్లుడు డల్ గా ఉన్నావు? ఏంటి మాయా ఇలా చేసావు? ఎలా? చదివితే పన్నుడు అవ్వాల్సి వస్తుందని నీకు తెలిసి కూడా ఎందుకు ఎగ్జామ్ టాప్ చేసావు? సర్లే నేను పెద్ద ఏదో కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తానులే. డోంట్ వర్రీ. బ్లెస్ మీ మాయా. పిల్లాన్ని నాశనం చేసావు కదరా ఛ! దిస్ మ్యాన్ గేవ్ మై సన్ ది బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది. సార్ ఆపండి సార్. రేయ్ ఇట్రా కమ్ హియర్. వన్ మోర్ కంటిన్యూ. కంటిన్యూ సార్. He's thirsty.